అంబేద్కర్ కు అవమానం 2024లో ఇగో ఇట్లుంది. అంబేద్కర్ గారు కట్టినటువంటి కొత్త విగ్రహం ఇగో 2023లో ఇట్లుందట. బాబాసాహెబ్ పట్ల సీఎం రేవంత్ నిర్లక్ష్యం. అత్యంత ఎత్తైన విగ్రహాన్ని పట్టించుకొని సర్కార్ జయంతి రోజున తాళం వేసిన వైనం. ప్రవేశం దక్కకపోవడంపై దళిత బహుజనుల ఆగ్రహం. రాష్ట్రానికి తలమానికం లాంటి విగ్రహానికి ఇదేనా గౌరవం? రాజ్యాంగ నిర్మాత పట్ల చిన్న చూపు దేనికి అనేటువంటి వార్త కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇగో అంబేద్కర్ గారికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇగో అవమానం జరుగుతూ ఉంది. మరి ఏంటి ఎందుకు? కనీసం ఇగో నడి బొడ్డున తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ పట్టణంలో నడి బొడ్డున ఇగో సాక్షాత్తు 125 అడుగుల మరి అంబేద్కర్ విగ్రహాన్ని, అరే భారతదేశానికి దశ దిశ నిర్దేశించుడు బహుమేధావి, మరి ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మరి ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు అనేది అర్థం కావట్లే. ఘోరమైనటువంటి అవమానం. కనీసం ఒక దండే రండి, విగ్రహాన్ని క్లీన్ చేసి అంబేద్కర్ జయంతి రోజు కనీసం దండే రండి. చూడండి ఎట్లా పాడుపడిపోయినటువంటి దానిలాగా ఉంది. దాదాపుగా కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఇగో సంవత్సరం కూడా కావట్లేదు ఓపెన్ చేసుకొని. దాదాపుగా సంవత్సరం అయింది, కరెక్ట్గా సంవత్సరం. మరి ఇంత దారుణమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఇగో ఇంత, అరే ఆయన భారత రాజ్యాంగాన్ని ఇవాళ మీరు ఇగో ముఖ్యమంత్రి అయినారంటే, తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందనంటే, మీకు ఇవాళ పదవులు వచ్చినాయి అంటే, మీకు ఇవాళ ఇగో మీరు సర్పంచ్ నుంచి ఆడున్నటువంటి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి వరకు కూడా, రాష్ట్రపతి వరకు కూడా మరి ఆయన పెట్టిన భిక్ష కాదా మీకు పదవులు? ఇవాళ ఎట్లా అనుభవిస్తూ ఉన్నారు? కనీసం ఆయనకి జెండా వేయడానికి దిక్కు లేదు. మరి తెలంగాణ రాష్ట్రంలో దిక్కు లేదు. మరి ఏం ప్రభుత్వం, ఎవరు ప్రోటోకాలు, అధికారులు ఎవరు? ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయి అనేది అంతుబట్టని పరిస్థితి ఇగో చాలా దారుణంగా ఉంది. ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి అంటే దళిత బహుజన వర్గాలకు పండుగ రోజు, ప్రజాస్వామ్యవాదులకు స్ఫూర్తినిచ్చే రోజు. అలాంటి రోజున భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు ఘోర అవమానం. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహానికి కనీసం పూలమాల వేయని వైనం. ఆత్మగౌరవానికి ప్రతీకగా తెలంగాణ సెక్రటరీకు కూతవేటు దూరంలో నిర్మించిన అంబేద్కర్ విగ్రహానికి దక్కిన గౌరవం ఇది. రాష్ట్ర రాజధానిలో జరిగిన ఈ ఘటన పలువురు అంబేద్కరిస్టులను, రాజ్యాంగ అభిమానులను కలిసివేస్తుంది. ప్రజాపాలనలో అంబేద్కర్ మహాశయానికి రేవంత్ సర్కార్ నివాళులు అర్పించే తీరు ఇదేనా? మహానీయులను గౌరవించుకోలేని, అంతగా తీరికలేని పనులు సర్కార్కి ఏమున్నాయి? ఇక ఎలాంటి డెకరేషన్లు చేయకుండా, కనీసం వారికి వందన సమర్పణం లేకుండా బోసిగా ఉంచడాన్ని ఏమని అర్థం చేసుకోవాలి? కాంగ్రెస్ కు అంబేద్కర్ అంటే ఇష్టం లేదనా, లేక అది గత ప్రభుత్వం నిర్మాణంగా ఉండటమే కారణమా? బాబాసాహెబ్ను కాంగ్రెస్ అవమానించడం దేనికి సంకేతం? దేశ రాజకీయాల్లో శిఖర సమానమైన పూజనీయుడిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తున్న విలువ ఇదేనా అనేటువంటి వార్త ఇగో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. రైట్, మనం నిజంగానే మేము కూడా అడుగుతా ఉన్నాం, మరి గత ప్రభుత్వం వాళ్ళు పెట్టినటువంటి స్టాచ్యూ అని చెప్పి మీరు పట్టించుకోవట్లేదా? లేకపోతే నిజంగానే మరి మీకు అంబేద్కర్ అంటే గౌరవం లేదా? రైట్, వాళ్ళు ఎన్నేం చేయొచ్చు, ఇంకోటి ఆపిండ్రు, చాలా ఆపేసిండ్రు, చాలా మార్పులు చేస్తూ ఉన్నారు. కానీ మరి అంబేద్కర్ అంటే కూడా, అంబేద్కర్ మీద కూడా మీరు కక్ష వెళ్ళగట్టాలనా? అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి ఎవరైనా కట్టొచ్చు కాక ఏదైనా అవ్వచ్చు కాక, ఇగో మంచిని మంచి అనాలా, చెడుని చెడుని అనాలా? ఎన్నో వేలెత్తి చూపిండ్రు, వాటన్నిటిని పక్కకు పెట్టేసిండ్రు గత ప్రభుత్వం చేసినాయి. రైట్, దాంట్లో లోపాలు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. కానీ మరి అంబేద్కర్ గారిని మీరు కనీసం పట్టించుకోకుండా, ఆయనకు మాల వేయకుండా, ఓ డెకరేషన్ లేదు, కనీసం పోయి వందన సమర్పణం లేకపోగా ఒక్క రోజన్నా కనీసం అంబేద్కర్ గారి దగ్గర నుంచి చూడడానికి మరి ఎందుకు అవకాశం కల్పించలేకపోయారు కాంగ్రెస్ పార్టీ అనేది ఇగో అర్థమైతలేదు. ఇంత దారుణమైనటువంటి ఇగో పరిస్థితులు మరి వస్తాయని చెప్పేసి అసలు అనుకోలేదు. అరే అంబేద్కర్ అంటే దారుణమైనటువంటి వార్త. ఇక్కడ కనిపిస్తున్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఇక రాష్ట్ర సచివాలయానికి కోతవేడు దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నగరానికి ప్రత్యేక ఆకర్షణ మాత్రమే కాదు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను తీర్చిన మహానుభావుడికి కృతజ్ఞతగా నిర్మించిన అతిపెద్ద విగ్రహం ఇది. రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ద్వారా చిన్న రాష్ట్రాలు ఆవిర్భావానికి కారణమైన రాజ్యాంగ నిర్మాతగా ఇగో అంబేద్కర్ ను గౌరవిస్తూ నాటి కేసీఆర్ ప్రభుత్వం ఇక ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించింది. ఆర్టికల్ 3 ఆయన రాసినటువంటి ఇగో రాజ్యాంగ ఫలంగానే, ఆయన రాసినటువంటి రాజ్యాంగ పుణ్యమే, ఇగో ఆయన పెట్టిన భిక్షనే ఇగో ఈరోజు తెలంగాణ ప్రాంతం సిద్ధిమైంది. మరి తెలంగాణ ప్రాంతం ఎందుకు సాధ్యమైంది? ఆర్టికల్ 3లో చిన్న రాష్ట్రాలను కూడా వాళ్ళు పరిపాలించుకోవచ్చు అనేటటువంటి ఏకైక లక్ష్యంతో మరి ఆడ
అంబేద్కర్ విగ్రహాన్ని మరి కేసీఆర్ ఇగో తెలంగాణ రావడానికి కారణం ప్రధానంగా అంబేద్కరే. ఇగో ఆయన రాసినటువంటి ఆర్టికల్స్నే నేను అన్నింటిని కూడా మరి ప్రజల్లోకి తీసుకుపోయి వాటన్నిటిని కూడా రాజకీయ నాయకులందరికీ తీసుకుపోయి ఒప్పించి మెప్పించి మనం తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చుకుంటే మరి కనీసం అంబేద్కర్ జయంతి రోజున అంబేద్కర్ జయంతి రోజున పక్కనే ఉంటుంది. మీరు పరిపాలన చేసేటటువంటి మొత్తం హెడ్ ఆపరేషన్స్ అన్నీ కూడా మరి ఆడ సెక్రటరియట్లోనే ఉంటాయి, పక్కనే ఉంటుంది. ఆడికెళ్ళే పోవాలి, అట్లే రావాలి. కనీసం మీకు అంబేద్కర్ గారి సోయి లేదా? ఇవాళ తింటా ఉన్నారంటే, కుర్చీలో కూర్చుంటా ఉన్నారంటే, మీరుగో ఈ మొత్తం ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతూ ఉన్నారంటే ఆయన పెట్టినటువంటి భిక్ష కాదా? మరి ఎందుకు ఆయన్ని అంత చిన్న చూపు చూసింది మరి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అని కూడా మరి మనం అడుగుతా ఉన్నాం. ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి. కనీసం అంబేద్కర్ గారికి సరే అండి దండేరా అండి, క్లీన్ చేసి కనీసం దండేరా చెప్పురు ఇక మీరే. కనీసం దండేసే సోయి లేదా వీళ్ళకి? అలాంటి మహనీయుని విగ్రహాన్ని రేవంత్ సర్కార్ ఘోరంగా అవమానించింది. అంబేద్కర్ జయంతి రోజున ఆయనకు అంజలి ఘటించే తీరిక లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. నివాళులు అర్పించడానికి సీఎం వెళ్ళలేదు సరికదా, ఆఖరికి సిఎస్ కూడా వెళ్ళలేదు. మరి సిఎస్ గారు చూడాలి కదా, మేడం చూడాలి. ఎందుకు అంటే మరి ఆమె మొత్తానికి ప్రభుత్వ కార్యాలయాలకు కానీ లేకపోతే ఇక ఆ కార్యకలాపాలను మొత్తం చూసుకోవాల్సినటువంటి మేడం గారు కనీసం మరి వాళ్ళన పోరా అండి, అధికారులన పోవాలి కదా. అంత పెద్ద అంబేద్కర్ విగ్రహం నడి బొడ్డున ఆకర్షిస్తూ ఉంది. ఇగో వేరే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆడికి వచ్చి జై భీమ్ అనుకుంటా ఫోటోలు దిగుకుంటా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటా ఎంతో మంది ఫోటోలు దిగుకుంటా పర్యాటక కేంద్రంగా మార్చేశారు కదా తెలంగాణ. అసలు ఎంత బాగుంది. ఇగో సాక్షాత్తు నిలువెత్తు 125 అడుగుల విగ్రహం అంబేద్కర్ గారిదని చెప్పి ఎంతో మంది పొర్లు దండాలు ఆడికి పెట్టుకుంటా ఉంటే మరి ఎందుకు రాష్ట్ర సర్కార్ ఇంత తక్కువ చూపు చూస్తూ ఉంది, రాష్ట్ర సర్కార్ ఎందుకు ఇంత చిన్న చూపు చూసింది అనేది ఇప్పటికీ అంతుబట్టున్నటువంటి వైనం. నివాళి అర్పించడానికి సీఎం వెళ్ళలేదు సరికదా, ఆఖరికి సిఎస్ కూడా వెళ్ళలేదు. ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యంపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. వాస్తవం, అది వాస్తవం. ఎందుకనంటే అరే మీరేమన్నా చేసుకోండి, మీ ప్రభుత్వం, ఇగో మీ పార్టీ, మీ ఇష్టం, మేమేం అంటలేం. మీరు ఏదన్నా చేసుకోండి. ఏదైనా తప్పు ఉందని ప్రజలకు అనిపిస్తే లేకపోతే ఏదైనా తప్పు అనిపిస్తుందంటే ఇది తప్పు చేస్తా ఉంది, ఇక్కడ లోపం ఉందని చెప్పే బాధ్యత తీసుకొని చెప్తాం. కానీ మరి కనీసం ఇది కూడా చెప్పించుకుంటారా? దారుణమైనటువంటి పరిస్థితి కాదా? వీళ్ళు ఏం సమాధానం చెప్తారు? దళిత జాతి బిడ్డలకి కానీ లేకపోతే దళిత అన్ని వర్గాలలో కూడా ఇగో అంబేద్కర్ గారికి అభిమానులు ఉన్నారు. అన్ని వర్గాలలో కూడా మరి అంబేద్కర్ గారికి ఎంతో మంది, ఇగో ఆయన రాసిన రాజ్యాంగం అంటే ఎంతో మంది ఫాలోవర్స్ ఉన్నారు. మరి వాళ్ళకి ఇలా మీరు ఏం సమాధానం చెప్తారు? చరిత్రలో నిలిచిపోరా? మీరు ఇలా చరిత్రలో నిలిచిపోరా అండి? కనీసం పూలు చల్లేటటువంటి ఇగో అంబేద్కర్ గారికి కనీసం ఆయన పాదాల దగ్గరికి పోయి నమస్కారం చేసేటటువంటి ఆస్కారం లేకుండా పోయింది. మరిగా దారుణంగా కనీసం సాక్షాత్తు అంబేద్కర్ గారి పరిస్థితి ఎట్లంటే మరిగా ఎడిగిపోతా ఉందో ఎట్లా పోతా ఉందో అనేది అర్థమైతలేదు.